స్టేట్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పుష్పవాణి మరియు స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రవితేజల ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని శ్రీ చరిత హాస్పిటల్, మంజీరా హాస్పిటల్, వినోద్ హాస్పిటల్ మరియు శిశురక్ష హాస్పిటల్లను గురువారం తనిఖీ చేశారు. వివిధ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అందుకు సంబంధించిన కాపీలను స్వాధీనం చేసుకుని తీసుకుని వెళ్లారు. వాటిని పరిశీలించి నివేదికను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కు సమర్పించిన తర్వాత ఏవైనా లోపాలు ఉన్నట్లయితే దానిపై తగు చర్యలకై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి పంపిస్తామని తెలియజేశారు. పలు హాస్పిటళ్లలో వివిధ శాఖల అనుమతి పత్రాలను పరిశీలించారు. వారు అందిస్తున్న చికిత్స సేవలను, వాటిపై వారు వసూలు చేస్తున్న రుసుములను, వాటికి సంబంధించిన బిల్స్, కేస్ షీట్లను పరిశీలించారు. ఆస్పత్రులలో ప్రదర్శించిన ధరల పట్టికలతో పోల్చి చూశారు. మరియు హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీ విధానాల్ని, బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ మరియు హాస్పిటల్లో పనిచేయుచున్న సిబ్బంది వివరాలు, వారి యొక్క సర్టిఫికెట్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గాయత్రీదేవి, మీడియా ఆఫీసర్ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ వి రవి, స్టేట్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్స్ సునీల్ రాజ్, సిహెచ్ఓ రమావాణి, డిఎస్ఓ అనిల్ కుమార్, వెంకట్రామ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.